వెల్కమ్ టు బిగ్ టాక్ షో. సనాతన ధర్మం గురించి, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి ఈరోజు మనతో చర్చించడానికి అరవింద్ రెడ్డి గారు అయితే బీజేపీ నేత రెడీగా ఉన్నారు. అరవింద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అరవింద్ రెడ్డి గారు, ప్రముఖంగా చూసుకున్నట్లయితే మీరు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి ట్రస్ట్కి నిర్వాహకులుగా కొనసాగుతున్నారు. అసలు ఆ ఆశ్రమంలో ట్రస్ట్గా మీరు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారంటారు? గత 25 ఇయర్స్లో అంటే 25 ఇయర్స్ అవుతుంది నేను శ్రీశైలం వెళ్ళి అక్కడ సన్యాసం తీసుకుందామని వెళ్ళాను నేను ఫస్ట్లో. తర్వాత ఏమైందంటే ఒక 6 ఇయర్స్ తర్వాత అక్కడ మా గురువుగారు ఆయన సేవలో ఉన్నప్పుడు 6 ఇయర్స్ తర్వాత మీ యొక్క ఆలోచన ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు సో నేను ఇంకొక ఆయన అంబయాచార్య అని ఉన్నారు, మంగమ్మ అని ఇంకొక ఆమె, మేమేమన్నామంటే అంబయాచారి నేను సన్యాసం తీసుకుందామని అనుకున్నాము అని చెప్పాము. అప్పుడు మా గురువుగారు చెప్పిన విధానం ఏంటంటే, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మన ఆశ్రమం గృహస్థాశ్రమం, సనారి విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి గృహస్థాశ్రమం మనది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది శ్రీశైలంలో. ఈ ఆశ్రమము గృహస్థాశ్రమం కాబట్టి సన్యాసులకు మేము బోధించకూడదు, సన్యాసులు ఇక్కడ ఉండకూడదు. కాబట్టి గృహస్థ ధర్మము కలియుగంలో చాలా గొప్పది. గృహస్థ ధర్మంగా మనం పాటిస్తూ గృహస్థాశ్రమాన్ని నడిపించినట్లయితే ఎంతోమంది స్వామీజీలకు కావచ్చు, సన్యాసులు, జ్ఞానులు, అవధూతలు ఎంతోమందికి మనము వాళ్ళని ఆదరించిన వాళ్ళమవుతాము, వాళ్ళకు భిక్ష పెట్టిన వాళ్ళమవుతాము. కాబట్టి గృహస్థాశ్రమం శ్రేష్టకరమైనటువంటిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన చెప్పిన కొన్ని విధానాలను అనుసరించి నిర్ణయం తీసుకొని అప్పుడు ఓకే అని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 1.5 ఇయర్ తర్వాత మా గురువుగారి మేనగోడల్ని ఇచ్చి నాకు పెళ్లి చేయడం జరిగింది. అక్కడి నుండి నేను ఆశ్రమ నిర్వహణలో వాళ్ళతో ఉంటూ నడిపించడం జరిగింది. 2016లో మా గురువుగారు కూడా సమాధి అయిపోయారు. అక్కడి నుండి శివోహం టెంపుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నిర్వహణ అది ఏర్పాటు చేసి దాంట్లో ఒక 5 మంది ట్రస్టీలను పెట్టేసి ట్రస్ట్ నడుపుతూ ప్రతి శివరాత్రి, ఉగాది ఇంకా పర్వదినాలను అనుసరించి వచ్చే భక్తులకి, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి భక్తులు కావచ్చు, శివదీక్ష భక్తులు కావచ్చు, వచ్చే భక్తులకి, కర్ణాటక భక్తులకి మనం అన్నదానము, వాళ్ళకు వసతులు అన్నీ కూడా వాళ్ళకు ఉచితంగానే చేస్తుంటాం. నీటి సౌలతులు కానీ, స్నానాలకు కానీ మాకు బిల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ మాకు దాతలు ఉంటారు కాబట్టి భక్తుల సేవలో నిర్వర్తిస్తూ ఇప్పటికీ 2016 నుంచి ఒక ఆశ్రమ నిర్వాహకునిగా, ఒక సేవకునిగా కొనసాగిస్తున్నాను. ప్రముఖంగా మీరు అసలు సన్యాసం తీసుకోవాలని ఎందుకు ఆలోచించారు? ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు నేను సేవాభారతిలో పనిచేశాను. 1986-87లో సేవాభారతిలో పనిచేశాను. అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు మా వయసు వచ్చేసి 17-18 సంవత్సరాలు. ఆ టైంలో మేము సేవాభారతిలో పనిచేస్తూ తర్వాత అనుకోకుండా శివదీక్ష చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చి ఆ శివదీక్ష తర్వాత శ్రీశైలంలోనే ఉండి శివదీక్ష చేసుకొని అక్కడే ఉండడం జరిగింది. ఎప్పుడైతే నేను ఆశ్రమంలో ఉంటున్నానో అదే ఆశ్రమంలోనే ఫస్ట్ నా జీవితంలో ఆశ్రమం అంటే అక్కడే పాదం మోపి అక్కడే ఉన్నాను, అక్కడనే కొనసాగిస్తున్నాను. తర్వాత భగవద్గీత చదువుతూ మా అమ్మగారు రమణమ్మ గారు అని ఉండేవారు, ఆమె భగవద్గీత చదివేది నేర్పించింది. ఆ తర్వాత అది చదువుతూ దాంట్లో నాకు సన్యాస యోగం ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. అది నాకు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, జీవితంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనకున్నటువంటి నిదానము, ఓపిక, సహనాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఈ మార్గంలో వెళ్ళినట్టయితే తప్పనిసరి దానికి మోక్షం అనేది ఉంది అనేది అందులో ఉంది. సన్యాసము అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో కాషాయం ధరించి ఆశ్రమాలు నిర్వర్తించే వాళ్ళు కాదు సన్యాసులు అంటే. సన్యాసం అంటే తెల్ల బట్టలు వేసుకున్నా, కాషాయ వస్త్రాలు వేసుకున్నా, వాళ్ళు ఎక్కడ వాహనం మీద ఎక్కకుండా, వాహనం మీద వెళ్ళకుండా సన్యసిస్తూ వాళ్ళు గ్రామం నుంచి గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్తూ ఎవరైతే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి, వాళ్ళు ఒకటే పూట భోజనం చేస్తారు. ఆ ఒక పూట భోజనంతో ఎవరైతే వాళ్ళకు దగ్గర ఉండి వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర గుర్తుపట్టి వస్తారు సన్యాసులని. అలాంటి వాళ్ళకు వీళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతూ వీళ్ళు అవతల గ్రామానికి వెళ్తుంటారు. ఒక గ్రామంలో 3 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి లేదు. భగవద్గీత పద్ధతి ప్రకారంగా సన్యాసి ఒక గ్రామంలో 3 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. అదే ప్రకారంగా పోయిన ఇంటికి మళ్ళీ పోయి భిక్షాటన చేయకూడదు. ఆ కుల మతానికి అతీతంగా వాళ్ళు భిక్షాటన చేయాలి. ఆ భిక్షాటనలో ఎగ్జాంపుల్, మీ ఇంటికి నేను వచ్చాను, మీకు తెలియదు నేను ఒక సన్యాసిని అని, బిచ్చగాడు ఏమనుకొని, ఎందుకంటే బట్టలు మేము సన్యాసించినప్పుడు ఏమవుతుంది సన్యాసులకి
బట్టలంతా నల్లగా కావచ్చు చెమట పట్టి. అప్పుడు మీరు బిచ్చగాడేమనుకొని చెప్పేసి రాత్రి అన్నం మీరు పెడుతున్నప్పుడు అది సద్యన్నం ఉండొచ్చు, కొద్దిగా మెత్తబడి ఉండొచ్చు. కానీ అది పెట్టిన తర్వాత దాన్ని ఒక సత్యనారాయణ స్వామి ప్రసాదము, శివప్రసాదాన్ని మనం ఎంత సంతోషంగా భుజిస్తామో అంత సంతోషంగా భుజించి మళ్ళీ ఏదో ఒక చెట్టు కింద నిద్రించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతుండాలి. అయితే మీరు పెట్టిన దాని మీద ఎంటిక కొనంత అనువంత కూడా మీ మీద కోపం కానీ విసిగించుకోవడం కానీ చేయకుండా ఒక ప్రసాదంలా స్వీకరించాలి. దాన్ని సన్యాస యొక్క పద్ధతి. ఇక్కడ నుంచి నెయ్యి గారిపోయేటట్టుగా తిని మనం ఏదో 10 మందికి కూర్చున్న తానే కూర్చునేది సన్యాసం కాదు. అందుకని ఈ సన్యాస మార్గం నాకు బాగా నచ్చింది, అంటే ఆ పద్ధతి బాగా నచ్చింది. ఆ పద్ధతిని అనుసరించి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతోనే అది ఎన్నుకోవడం జరిగింది అన్నట్టు. అలాంటి ఆలోచన ఉన్న మీరు వివాహ బంధంలోకి అడుగులు వేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రధానమైన కారణం అంటే ఇప్పుడు కలియుగంలో మా గురువుగారు చెప్పిన విధానాన్ని అనుసరించి కలియుగంలో ఏంటంటే నేను సన్యాసినైనా ఒక స్త్రీ సన్యాసి అయినా వీళ్ళిద్దరూ సన్యాస మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఏదన్నా చెట్టు కావచ్చు, మనం అక్కడ కొద్దిగా సేద తీర్చుకోవడానికి కూర్చుంటాం, లేదా ఒక పార్కు కావచ్చు సేద తీర్చుకోవడానికో కూర్చుంటాం, లేదా అక్కడ మనము సంధ్యవార్చుకోవడానికో కూర్చుంటాం. కూర్చున్నప్పుడు అక్కడ ఎవరైనా ఒక దంపతులు కూర్చొని ఆ దంపతులు మన ముందు వాళ్ళు ఏదైనా కానీ చేయరానివి చేసినప్పుడు, అంటే ఒకరికొకరు చూసుకున్నా లేదా వాళ్ళు కిస్ ఇచ్చుకున్నా అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు, అంటే ఇది కలియుగం, ఏదన్నా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు మన మనసు అనేది అక్కడ ఆవగింజంత అనువంత కూడా చలించకుండా ఉండాలి. అలాంటిది జరిగిందనుకో ఒక పెద్ద కొబ్బరి చెట్టు పైకెక్కి ఒక మురికి గుంటలో దుంకినట్టు ఉంటుంది అన్నట్టు పరిస్థితి. కాబట్టి ఈ సూచన ఆయన ఇచ్చిన తర్వాత కలియుగంలో గృహస్థ ధర్మం చాలా శ్రేష్టకరమైనటువంటిదని గతంలో విన్నాము. కానీ ఈయన చెప్పిన విధానం పూర్తిగా తెలిసిన తర్వాత సరే గృహస్థ ధర్మాన్ని పాటిద్దాము, మనకు అదే ఉన్నట్టుంది ప్రాప్తం అని చెప్పేసి అట్లా మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఓకే అండి, అంటే గురువు చెప్పింది వినాలి కాబట్టి. ఓకే అండి. ఇకపోతే కనుక అసలు ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకోవడం అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మం గురించి రీసెంట్గా మాట్లాడిన దగ్గర నుంచి దీనికి ఫాలోవర్స్ కానీ దీని గురించి చర్చ చేయడం కానీ దీని గురించి అవగాహన పెంచుకోవడం కానీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అది మనం చూస్తున్నాం కూడా. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం అంటే సనాతన అంటే దీనికి ఒక ఎండింగ్ పాయింట్ లేదు. అంటే కొన్ని యుగాల నుంచి ఉంది. సత్యయుగము, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, మళ్ళీ కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగాల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది. ఇట్లా అంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ యుగాలను అనుసరించి దీనికి ఒక పాయింట్ ఇక్కడ నుంచి పుట్టింది అనే ఒక పాయింట్ లేదు దానికి. కాబట్టి దీనికి సనాతన అంటే ఎక్కడి నుండి దీనికి ఎండింగ్ పాయింట్ లేదు అని అర్థం. మిగతా వచ్చిన ఏమైతే ఉన్నాయో ఇవి 2000-2500 సంవత్సరాల ముందు నుంచి పుట్టినటువంటివి, అంతకుముందు లేవు. మిగతా యుగాలలో ఈ మతాలు లేవు. వీటికి సనాతన ధర్మానికి ఆధారాలు గ్రంథాలు లాంటివి ఏమైనా ఉన్నాయి అంటారా? ఉన్నాయి కదా, దేవి భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, తర్వాత రామాయణం, ఇవన్నీ కూడా త్రేతాయుగం నుంచి కృతాయుగం నుంచి వచ్చినటువంటివి, ద్వాపరయుగం నుంచి వచ్చినటువంటివి. కానీ ఈ మిగతా మతాలు కలియుగంలోనే ప్రారంభమైనవి. అంతకుముందు మా యుగాలలో ఈ మతాలు లేవు. ఈ మతాలు అనేది ఒక మతము వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి. కానీ హిందూ మతం కాదు, హిందూ ధర్మం యాక్చువల్గా హిందూ కూడా కాదు, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది ఏంటంటే మనము జీవనంలో జనజీవనంలో బతికే విధానము, మన కుటుంబ విధానాన్ని పోషించుకునే విధానము, మన యొక్క బతుకులు, మన యొక్క పద్ధతులని సాంప్రదాయాలని చూపించేటువంటి జీవన విధానమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని అనుసరించి మనం ఎవరిని కూడా మనసు నొప్పించాలని కానీ వాళ్ళ ఆస్తులు కొట్టించాలని చెప్పేసి సనాతన ధర్మంలో ఎక్కడా ఉండదు. కానీ కొన్ని మత గ్రంథాలలో ఏముంటుందంటే పక్క మతం పూజించే వాళ్ళు తప్పులు, పక్క మతాన్ని పూజించేటువంటి దేవతలను తిట్టడము అట్లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ కావచ్చు, ఇంకా ఎన్నో తావల్ల రథాలు తగలబెట్టడము ఇట్లా జరిగినాయి. అట్లా జరిగినప్పుడు ప్రతిసారి శ్రీకృష్ణుడు ఒక మాట మాట్లాడతాడు, ఎప్పుడైతే విపరీత స్థాయిలో నాశనానికి ఒడిగడుతున్నారో అలాంటి టైంలో ఒకరు భగవంతుడు కావచ్చు, నర రూపంలో ఒక మానవ రూపంలో ఒక దేవుని లాంటి వస్తారని అంటారు. అట్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి ఆయన లోపలికి ఆ ఆత్మశక్తి ఏదో సృష్టిలో ఉన్నటువంటి
శక్తి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన ఇప్పుడు ఓన్లీ భగవతత్వాన్ని ఆచరిస్తున్నాడు. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు కూడా, ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ లాగా, నేను బీజేపీ అయినా చెప్తున్నాను, మాట్లాడిన వాళ్ళు లేరు. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే వేరే ప్రజలు మాత్రమే కాదు, వేరే దేశాలలో వాళ్ళు కూడా అసలు ఏంటి అని సెర్చ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది. అయితే దీనికి గొడవలు కావద్దు అని కూడా ఇతర మతస్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈయనని ఒప్పుకుంటున్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే వేరే వేరే మతాలలో వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ గొడవలు చేయాలనుకోరు కదా. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు గొడవలు చేసినప్పుడు మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రతి మతంలో ఒక్కొక్కరు వస్తే దీన్ని గొడవలు కాకుంటుంటే చాలా బాగుంటుంది, మన జీవనమే చాలా గొప్పది. మనది త్రిలింగ దేశం అంటారు, సనాతన ధర్మము, తర్వాత భారతదేశం అయిపోయింది. ఇది భారతదేశంని మనం ఇలానే సైలెంట్గా అయిపోయినాం అనుకో, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, ఎవరు ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే సనాతన ధర్మం అసలు అంటే ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? స్టార్ట్ అయింది లేదు, అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు అని అంటున్నారు కదా. అంటే మీకు అసలు తెలియదు, అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి గ్రహించింది అనేది మీకు ఐడియా లేదా? మాకే కాదు, ఏ శాస్త్రానికి కానీ అందనటువంటి చరిత్ర ఇది. సనాతన ధర్మం అనేది ఏ గ్రంథానికి అందనటువంటి చరిత్ర. మరి సనాతన ధర్మం నుండి ఆచరించబడినటువంటివి ఏమైనా గ్రంథాలు కానీ, పురాణాలు కానీ, వేదాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటారా? ఉన్నాయి కదా. ఇప్పుడు భగవద్గీత కానీ, భాగవతం కానీ, అంటే భాగవతం ఏదైతే శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగినటువంటిదంతా కూడా సనాతన ధర్మానికి అనుసరించి, అంటే మనకు ప్రూఫ్స్ లేవు కాబట్టి ఒక్కొక్క యుగంలో ఒక యుగ పురుషుడు పుట్టి ఆ యుగ పురుషుని ఆధ్వర్యంలో ఒక చరిత్రని మనం రాసిపెట్టారు మన వాళ్ళు. ఆ చరిత్రలు చెప్పుకోవడమే కానీ సనాతన ధర్మం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనేది మాత్రం ఎక్కడా లేదు సనాతన ధర్మం. మరి ఈ పాయింట్ మీద చూసుకున్నట్లయితే మనం సోషల్ మీడియాలో సనాతన ధర్మానికి అసలు సనాతన ధర్మం ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు, ఆధారాలు లేని దాన్ని ఎలా మీరు ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో రచ్చ అయితే జరుగుతుంది అనమాట. మరి దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఎలా ఖండిస్తారంటే, వీళ్ళు ఖండించే వాళ్ళందరూ కూడా కలియుగంలో మధ్యాంతరంగా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే దీనికి యుగాల చరిత్ర తీసుకుంటే, యుగాల చరిత్ర నుంచి బొట్టు, కట్టు, బొట్టు ఇవన్నీ ఉన్నాయి. దైవ సాంప్రదాయం ఉంది. ప్రతి దేవుని సాంప్రదాయంలో కూడా భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్కరు, అంటే ఇప్పుడు నాగసాధువులు అంటారు, అదొక విధానం భగవంతుని చేరాలంటే. తర్వాత గృహస్థ ధర్మం, ఇదొక సాంప్రదాయము. తర్వాత వచ్చేసి సన్యాసులు, సాధువులు, తర్వాత అవధూతలు, జ్ఞానులు, గురువులు, ఇట్లా ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు బోధించిన దాన్ని బట్టి, అంటే మనము ఎంత బరువుని మనం మోయగలుగుతామో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ బరువుని అనుసరించి వీళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గాలన్నీ కలిసి మనకు కలియుగం వరకు ఫస్ట్ నుంచి కూడా వస్తున్నాయి కదా. ఈ అంత సాంప్రదాయాన్ని సనాతన ధర్మము అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు, ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా ఎవరు చెప్పలేరు. ఇక్కడ ఉన్నది దేవతలే, అంటే కృతాయుగంలో, త్రేతాయుగంలో దేవతలు నడయాడినటువంటి ప్లేస్ భారత భూమి. ఈ భారత భూమి ఓన్లీ సనాతనంగా అనే అర్థం ఏంటంటే, ఇక్కడ కుంకుమ పసుపులతోని విరజిల్లుతూ దేవతలు తిరిగాడినటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏ చరిత్ర నడిచినా, ఏ యుద్ధం నడిచినా, ఏ చరిత్ర బుక్కులు తీసినా కానీ ఒక యుగము ఆ యుగ పురుషుని అనుసరించి రాసుకుంటూ వచ్చారు. దీన్ని అనుసరించి రాసుకుంటూ వస్తే ఎక్కడ కానీ మనకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అన్ని మతస్థులు లేరు. ఇది ఎక్కడ వచ్చిందంటే మధ్యలో ఒక 2500 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ గ్రంథాలు చూసుకున్నా అదే చూపిస్తుంది. మనం చెప్పుకున్నా కానీ కలియుగం ప్రారంభంలో కూడా వీళ్ళు లేరు, కలియుగం ప్రారంభంలో లేరు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక 2500 సంవత్సరాల ముందు నుంచే, అంతకుముందు అయితే లేరు వీళ్ళు. దీన్ని అనుసరించి సనాతన ధర్మాన్ని మనం చెప్పుకోవచ్చు. సనాతన ధర్మానికి ప్రారంభము, ఎండింగ్ దిశ ఎవరూ చెప్పలేరు. అయితే సనాతన ధర్మానికి అండ్ అలాగే మనుధర్మానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సనాతన ధర్మము, మనుధర్మం ఇప్పుడు డిఫరెన్స్ అంటే, ఇప్పుడు రెండిటిల్లో ఏది గొప్పదంటారు? దేన్ని ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆచరించాలి అంటున్నారు. బేసిక్గా సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ముందు సనాతన ధర్మము మనుధర్మంలో ఉన్నటువంటి వాటిని బట్టి వచ్చింది, దీన్ని మనం ఎందుకు ఆచరించాలి, దీన్ని ఆచరించకూడదు, దీన్ని ఫాలో అయితే మనకి కష్టాలు తప్ప మంచి ఏం లేదు అని కూడా కొంతమంది అంటున్నారు. నేను అనట్లేదు, బట్ అనేవాళ్ళు, ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? ఇప్పుడు
చాలా వరకు ఏంటంటే ఒక ఎవరికి హిందువు సనాతన ధర్మాన్ని పాటించాలి అనేది మనందరం వింటున్నాము, చూస్తున్నాము కూడా. బట్ కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అయితే వచ్చేవి ఇబ్బందులే, ఫాలో అవ్వకండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అది తప్పది. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఉంది, మనకు కనపడదు. అది ధర్మాన్ని పాటించడం అనేది మనం నిర్వర్తించుకోవాలి. చాలామంది ఏమంటారంటే ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది అంటే ధర్మం కాపాడడానికి వస్తువు కాదు అది. అది కాపాడేది ఏం లేదు. ధర్మంగా మనం నడుచుకోవాలి, అప్పుడే మనల్ని ఆ ధర్మం కాపాడుతుంది. కానీ సనాతన ధర్మంగా నడుచుకుంటే మనం కాపాడబడం అనేది తప్పది. సనాతన ధర్మంగా నడవాలి, కట్టు బొట్టు ఆచరణ అన్నీ అవసరము. కానీ దీంతో పాటు ఎప్పుడైతే మన మీదికి వచ్చేటువంటి శత్రు మూకలు ఉంటాయో దాన్ని ఖండించడానికి కూడా భగవంతుడు కూడా చెప్పాడు. రాముడు విల్లుని పట్టాడు, విష్ణుదేవుడు చక్రం పెట్టాడు. అట్లా మనం కూడా ఏంటంటే ధర్మాన్ని పాటిస్తుండాలి, ధర్మాన్ని కాపాడుతుండాలి. ధర్మాన్ని ఆచరించడానికి ఎవరినైతే ఇబ్బంది పెట్టడానికి వస్తారో వాళ్ళని కూడా ఖండించగలగాలి. అట్లనే మనం సనాతన ధర్మంలో ఉంటాం. కానీ సనాతన ధర్మం మనం దాన్ని ఆచరిస్తే మనకు కష్టాలు వస్తాయనేది తప్పది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలి. అలానే మనం చాలామంది ఏం చేస్తున్నాం అంటే ఆచరిస్తున్నాం, కానీ మన పిల్లలని ఈరోజు ఏం చేస్తున్నామంటే ఒక్కరిని అంటున్నారు హిందువులు. ఆ ఒక్కరిని కనడానికి కూడా 10 సార్లు హాస్పిటల్కి వెళ్తున్నారు. అవునా? ఈ 10 సార్లు హాస్పిటల్కి వెళ్తే ఒకరిని అంటున్నారు. ఆ తర్వాత ఇతన్ని పోషించుకోవడానికి, ఇతని బీటెక్ ఎంటెక్ చదివించడానికి, నేను రెంట్ కట్టుకోవడానికి, నేను పోషించుకోవడానికి చాలా అనుకొని ఊకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన జీవనం కూడా మన పిల్లలకి ఇస్తలేం. మన పిల్లలను ఏం చేస్తున్నాం? స్కూల్కి పొద్దున్నే పంపిస్తున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, మళ్ళీ వాళ్ళని ట్యూషన్లో పెడుతున్నాం. వాళ్ళు బాగా బ్రెయిన్ అంతా చదువుకి ఇడిచిపెట్టేస్తున్నాం. చదువు అనేది నిజంగా చెప్పాలంటే ఒక పార్ట్ జీవనంలో. కానీ చదువు అనేది కానీ అసలు సనాతన ధర్మానికి మనుధర్మానికి మధ్య తేడా ఏంటి? మనుధర్మం అంటే సనాతన ధర్మము ఎప్పటికీ చెదిరనటువంటి ధర్మము. మనుధర్మం అనేది ఎన్ని రోజులు నువ్వు గొడవతో ఉంటావు, ఎన్ని రోజులు నువ్వు వేడిగా ఉంటావు. ఇప్పుడు పాల పొంగు ఉంటుంది, పాల పొంగు ఎప్పటి వరకు ఉంటుంది? అలా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మనుధర్మం అనేది ఏ రోజుకైనా శాశ్వతం కానిది. సనాతన అనేది ఎప్పటికీ శాశ్వతమే. ఈరోజు మనం పాడైపోతుంది ధర్మాన్ని ఆచరిస్తే అని మనం అనుకుంటున్నాం, కానీ తప్పనిసరి సనాతన ధర్మం ఎప్పటికీ ఉండేదే. దీనికి ఎప్పుడైతే దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి శక్తులు వస్తే ఆ టైంలో ఆ యుగ పురుషుడు అనేవాడు పుట్టుకొస్తాడు. మళ్ళీ ఒక శివాజో లేదంటే ఒక పవన్ కళ్యాణ్ లాగానో లేదా ఒక మన ప్రధాని మోదీ లాగానో లేదంటే యోగి లాగానో ఎవరో ఒకరు పుణ్యపురుషులు ఉంటారు అక్కడక్కడ. వీళ్ళ లోపలికి ఆ శక్తి దూరి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళని నడిపిస్తుంటుంది అది. ఇప్పుడు చూడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హిందూ క్షేత్రాలలో అన్య మతస్థులు ఉండకూడదు అని, హిందూ క్షేత్రాలలో అన్య మతస్థులు ఎలాంటి పనులు చేయరాదు అని, అలాంటి చేసినట్టయితే ఖబర్దార్ అంటున్నాడు. అంతకుముందు ఎప్పుడు అనలేదు అసలు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు పక్కన పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఆయన లోపల శక్తి దూరింది, ఆ శక్తి పని చేపిస్తుంది. ఈ మాట్లాడని వ్యక్తితో కూడా మాట్లాడిపిస్తున్నాడు ఆయన. అంటే ఇదే సనాతన ధర్మం. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూసుకుంటే ఇప్పుడు మతాల గురించి అండ్ వేరే అన్య మతాలు మన హిందూ మతం మీద ఎలా అయితే ప్రవచనాలు చేయడానికి ప్రచారం చేయడానికి చూస్తున్నాయో ఆ టాపిక్ని మనం తీసుకున్నట్లయితే మనం రీసెంట్గా చూసాం తిరుమలలో క్రైస్తవ ప్రచారాలు చాలా జరిగినాయి అని. అంటే ఇక్కడ ఎవరిది లోపం? ఈ లోపం అంటే పాలక మండలి లోపమా? ఇప్పుడు మనం ఒక నేత ఎవరైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా సరే శ్రీవారిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేసి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే వాళ్ళే బయట వాళ్ళు వెళ్ళే వాళ్ళే ఇలాంటి డిక్లరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు కొండపైన విధులు నిర్వహించే వాళ్ళు కానీ పాలక మండలి వాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి ఆయనే మాకు అనుకున్న తర్వాతే కదా అక్కడ అవన్నీ స్టార్ట్ చేస్తారు. మరి ఆ కొండ మీద అంతా కూడా స్వామి స్మరణ జరుగుతున్న సమయంలో ఈ అన్య మతాల ప్రచారం అనేది ఎలా జరుగుతుంది? దీని వెనకాల రాజకీయ కుట్ర అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, ధర్మకర్తలి మండలి కావచ్చు, ధర్మకర్తలి మండలిలో చాలా పొరపాటు చేసేది పొలిటికల్. ఏదైతే రాజకీయవేత్తలు ఉన్నారో ఒక టెంపుల్ని నిజంగా వాళ్ళు ధర్మంగా చూడాలనుకుంటే ఆ టెంపుల్కి సంబంధించిన చరిత్ర తెలిసి ఉండాలి. ధర్మకర్తలి మండలి వేయాలంటే ముందు టెంపుల్కి ధర్మకర్తలి ఆ పేరే ఉంది. ధర్మకర్తలి అంటే
ధర్మంగా నువ్వు ఆ దేవస్థానానికి పనిచేయగలగాలి. కానీ నువ్వు ఆ దేవస్థానాన్ని ఏం తీసుకోవాలని ఆలోచించొద్దు. నీకు వీలైతే ఇంకో 2 లక్షలు దేవస్థానానికి పెట్టాలి ధర్మకర్తల మండలిలో ఉన్నవాళ్ళు. అంతేగాని ఆ దేవస్థానం నుంచి నాకు టికెట్లు కేటాయించండి, నాకు రానువోనికి ఛార్జీలు కేటాయించండి, నేను వచ్చినప్పుడు రూములు కేటాయించండి అని ఇలా తీసుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ముందు క్షేత్రం గురించి తెలిసి ఉండాలి ఆ వ్యక్తికి. ధర్మకర్తల మండలి చేయవలసినటువంటి విధానాలే ఇప్పుడు తప్పు చేస్తున్నాయి. ఈవో తప్పు చేయొద్దు అనుకున్నా ధర్మకర్తల మండలి వెనకాల ఉన్నటువంటి రాజకీయము అతనితో తప్పు చేపిస్తుంటాయి. ఏ వ్యక్తికైతే నేను ఇవ్వనంటాడో ఆ వ్యక్తికి ఇవ్వాల్సిందని వీళ్ళు రికమెండేషన్ చేస్తారు. ఆ వ్యక్తి క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు. ఒకవేళ క్రిస్టియన్ అనుకోండి, హిందూ మాల, హిందూ మాదిక అని ఉంటాయి, లేకపోతే రెడ్డి అని ఉంటుంది, చౌదరి అని ఉంటుంది, శెట్టి అని ఉంటుంది, బ్రాహ్మణ్ అని ఉంటుంది. కానీ ఆ వ్యక్తి అవతల చర్చికి వెళ్తుంటాడు. ఆ వ్యక్తి ఇందులోకి వచ్చినాక వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటుంది. వాళ్ళ ఇంటి గడపకి పసుపు ఉండదు, కుంకుమ ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి ఎలాంటి బొట్టు ఉండదు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ధర్మకర్తల మండలిలో పెట్టినప్పుడు క్షేత్రం మీద వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక వస్తువు, ఓ బైబుల్ తీసుకెళ్ళాలి. అక్కడ ఎవరు పట్టుకోవద్దురా బాబు, వాళ్ళ బండి ఆపొద్దు అని చెప్పేస్తారు ముందే. ప్రోటోకాల్ అంటే వీళ్ళు ఎవరికి ప్రోటోకాల్ చేస్తారంటే భక్తులకు ప్రోటోకాల్ చేస్తలేరు, ఓన్లీ అన్య మతస్థులకు ప్రోటోకాల్ చేస్తారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి అవకతవకలే ఇవి చేస్తున్నాయి. ఇప్పుడు ధర్మకర్తల మండలిలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు శ్రీశైలం, ఇది మన తిరుపతి, ఇలాంటి క్షేత్రాలలో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక 2 బజరంగ్ దళ్ నుంచి 2, ఆర్ఎస్ఎస్ నుంచి 2, హిందూ వాహిని నుంచి 2, అక్కడ ఇంకా బయట హిందూ సంఘాలు మంచి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ధర్మబద్ధంగా చేస్తున్నటువంటి హిందూ సంఘాలు ఉంటే అందులో నుంచి ఒకరిని తీసుకొని ఆ విధంగా ఎవరైతే ధర్మకర్తల మండలిని, ఆ క్షేత్రాన్ని, ఆ యొక్క విశిష్టతని కాపాడే వ్యక్తి, ఆ మనస్తత్వం ఉంటుందో అలాంటి వాళ్ళని ధర్మకర్తల మండలి వేస్తే 100% క్షేత్రాలలో అన్యమతస్తులు ఉండరు. క్షేత్రంలో నుంచి వచ్చేటువంటి కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా భక్తులకు ఉపయోగపడతాయి. భక్తులు 500 రూపాయలు పెడితే కూడా, 300 రూపాయలు పెడితే కూడా భక్తులకి అకామిడేషన్ ఇవ్వచ్చు. ఈరోజు రూమ్ కడుతున్నారు, ఒక ఏసీ పెడుతున్నారు, ఒక బెడ్ వేస్తున్నారు, 2000 రూపాయలు వసూలు చేస్తారు ఈరోజు శ్రీశైలంలో. నిజంగా ఆ రూమ్ కాస్ట్ ఎంత? 500 రూపాయలు బయట. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ఇది ఎండోమెంట్ వెళ్ళిపోతుంది. ఎండోమెంట్ నుంచి ఎవరికి వెళ్తుంది? సీఎంకి వెళ్తుంది. సీఎం ఏం చేస్తాడు? ఈ అన్యమతస్తులు ఏదైతే వాళ్ళ టూర్స్ ఉంటాయో ఆ టూర్స్కి సబ్సిడీ ఇస్తున్నాడు ఆయన. ఈ విధంగా పోతుంది. కాబట్టి ధర్మకర్తల మండలి అనేది చాలా ప్రధానం క్షేత్రానికి. క్షేత్రంలో సనాతన ధర్మాన్ని పోషించాలంటే ఈ ధర్మకర్తల మండలిని పరిశీలనతో తీసుకోవాలి. క్షేత్ర విశిష్టత తెలియని వాడిని అక్కడికి ఇచ్చేస్తే వాడు ఎక్కడ వంటికి వస్తాడో తెలియదు, ఎక్కడ ఉమ్మిస్తాడో తెలియదు, ఎక్కడ ఎవరిని తీసుకొచ్చి పెడతాడో తెలియదు. అది విషయం. అంటే అతనికి భయం అనేది ఉండాలి ముందు. ఇక్కడ మల్లికార్జున స్వామి ఉన్నాడు, ఇక్కడ తిరుపతి బాలాజీ ఉన్నాడు, ఏదన్నా చేస్తే నన్ను ఆయన రాత్రికి నిద్ర పోనిస్తాడో లేదో, నా భార్య పిల్లలకు కాలు చేతులు పడిపోతాయో, కళ్ళు పడిపోతాయో, చచ్చిపోతారో అనే ఆ భయం ఉంటే అక్కడ ఎవరు తప్పు చేయరు. అలాగే చూసుకున్నట్లయితే మరి మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా హిందూ దేవాలపై దాడులు, లేదంటే కనుక రథాలని ధ్వంసం చేయడము, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. అండ్ మీరు చెప్తున్నట్లుగా బీజేపీ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అధికారంలో ఉన్న టైంలో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా దాడులు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? తప్పెవరిది, లోపం ఎవరిది? మంచి ఆలోచన ఇది. ఈ విషయం మీద హిందువులు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడతలేరు. విషయం ఏంటంటే దీంట్లో ఏదైతే హిందూహేతరులు ఉన్నారో, అంటే ముస్లిమ్స్ ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవతని పట్టపగలే, అంటే గతంలో రాత్రిపూట చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ టైంలో మేము ఒక దేవతను పోయి తంతే, ఒక దేవత విగ్రహాన్ని విడిచేస్తే నిజంగా హిందువులకు ఎంత బలం ఉంది, అదే మసీదు మీద మా వాళ్ళ మీద ఒక్కరికి ఇట్లా వస్తే మేము ఎంత బలం చూపిస్తాం. అంటే ఇక్కడ హిందువులు నపుంసకత్వంగా ఉన్నారా లేరా, ధైర్యంగా ఉన్నారా అని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇలా ఒక 4 తావలు చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా ఏం లేదు, ఏదో ధర్నా చేస్తున్నారు, నవ్వుకుంటూ అరెస్ట్ అయిపోతున్నారు, మళ్ళీ ఇడిచిపెడుతున్నారు, ఇంతే కదా. ఒకటేసారి ఇట్లా ఒక 4-5 తావలు చేసినాక ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్లో ఒక్కటేసారి హిందువుల మీద విడుచుకుపడి చాలామందిని మానభంగాలు చేయడము, చంపడము, కొయ్యడము, అనేక రకాలు చేశారు. అలా పరిస్థితి వీళ్ళు ఏం చేస్తారంటే ముందు టెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర విగ్రహాల మీద కానీ, హిందూ విషయాల మీద కానీ వాళ్ళు హేళన చేస్తూ ఎంతమందికి దీని మీద ఒక ఏమంటారు కదలికలు ఉన్నాయని చూస్తున్నారు. లేదు అనుకో, ఒకేసారి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి పడతారు. అప్పుడు మాత్రం హిందుత్వము తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రతి విషయంలో ఈ విషయంలో చెప్తున్నాము, గవర్నమెంట్కి పక్కకు పెట్టి
పోలీస్ డిపార్ట్మెంట్ని పక్కకెట్టేసి ఇలాంటిది జరిగినప్పుడు పోలీసు వాళ్ళకి పట్టేయకుండా అక్కడనే అతని తల నరికినట్టయితే మళ్ళొకసారి ఇలాంటి పని చేయరు. 100% ఇది చేయాలి హిందువులు. భయపడకూడదు. ఎప్పుడైతే 100 మంది పైగా ఒకని తల నరుకుతామో ఇది ఒక అంటే ధర్మంకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద కేసు కాదు. ఎందుకంటే అతను వచ్చి మా దేవీ దేవత యొక్క ఎద మీద తన్ని మా దేవీ దేవత విగ్రహాన్ని ఇడ్చాడు కాబట్టి ఎంబడే అక్కడ బలిచ్చేస్తాం అంతే. ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా హిందువులు ఉంటే ఇలాంటిది మళ్ళొకసారి జరగదు. ఈరోజు మళ్ళీ జరిగింది, ఇక్కడ నవగ్రహాలని ఇరగొట్టడం జరిగింది. ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీని మీద చాలా వాళ్ళ ఫోకస్తో పనిచేస్తారు. మనమేమో నపుంసకులుగా నిలిచిపోతున్నాం అంతే హిందువులు. దేనికి ఎందువల్ల అలా? ఎందువల్ల అంటే స్వార్థం అంతే. అరవింద్ రెడ్డి గారు, మీరు చూస్తే చంపండి నరకండి అంటున్నారు. సనాతన ధర్మంలో అసలు హింస ప్రస్తావన ఉందంటారా? అలా చెయ్యొచ్చు అని చెప్పి ఏమైనా ఉందా? సనాతన ధర్మం అంటే మనం జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా, ఏ మతం అంటే మతాలు అనేది మధ్యలో వచ్చినాయి అనుకోండి, మనం ఇప్పుడు మతాలంగా తీసుకుందాం. ఏ మతాలలో కూడా అన్ని మతాలలో అన్ని రకాల మంచి వాళ్ళు ఉండరు, అన్ని రకాల చెడ్డ వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే ఒక మత దైవాన్ని కించపరుస్తూ లేదా ఆ మత దైవాన్ని కాలుతోదంతూ ఆ మత దైవం సంబంధించినటువంటి విగ్రహాలు కింద పడేసినప్పుడు, ఇరగొట్టినప్పుడు మనం ఈ దండన చేయొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ, విష్ణుదేవుడు కానీ వీళ్ళందరి దగ్గర అతారాలు ఉంటాయి. వాళ్ళతో పాటు దేవీ దేవతలు ఉన్నారు కదా, దేవతల దగ్గర కూడా ఖడ్గం ఉంటుంది ఒక చేతిలో. ఎందుకు ఉంటుందంటే ఎక్కడైతే అధర్మం ధర్మం పైన అధర్మం ప్రభావం చూపిస్తుందో, ఎక్కడైతే ధర్మాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారో అలాంటి హీనుణ్ణి మనం నరకొచ్చు, లేదా కాలో చెయ్యో తీసేయచ్చు. అలాంటి వాళ్ళని తీసేసి అదే గుడి ముందల అడుక్క తినే విధంగా మనం చేయొచ్చు. ఎందుకంటే అతను చేసిన పొరపాటుని అతనికి సూచించాలి. అప్పుడు ఏమవుతుందంటే మన హిందూ ధర్మంలో కావచ్చు, లేదా సెక్యులర్స్ కావచ్చు, లేదా ఇతర మతస్థులు కావచ్చు, ఇలాంటి పని ఇంకొక దేవతకు కానీ ఇంకొక మతాలకు కానీ కించపరచకుంటుంటుంది. అప్పుడే మనం భారతదేశంలో ఈ 3-4 మతాల వాళ్ళందరూ కూడా భారతీయులుగా, లేదంటే సోదరి మనులుగా మనం స్వభావంతో కలిసి ఉంటాం. లేదంటే మన మధ్యలో మనం పిచ్చులు పెట్టుకొని చిచ్చులు పెట్టుకొని ఈ విధమైనటువంటి ఘర్షణలు చేసుకోక తప్పదు. కాబట్టి దేవీ దేవతల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించి కాలుతో తన్ని ఆ విగ్రహాలను విరగొడతారో అలాంటి వ్యక్తిని వెంటనే కాలో చెయ్యో తీసేయడమా, తల నరకడమా. అంతేగాని కోర్టుకు పంపించడము, కేసులు చేయడము ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఇతన్ని ఏమనలేదని ఇంకొక వ్యక్తి చేస్తాడు. కేసులకు ఈరోజు ఎవరైతే నీచులు ఉన్నారో, నికృష్టులు ఉన్నారో, ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారో కేసులకు భయపడరు. ఎందుకంటే వాళ్ళకి వెనకాల ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యవస్థ. ఈ కేసులకు అయ్యే పేమెంట్ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు జైల్లో ఉన్న రోజులు వాళ్ళ ఇంటిని పోషించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్టేనా? 100% ధర్మం ఇది. ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని, ఒక దేవీ దేవతని కించపరిచి విగ్రహారాధనని దెబ్బతీసి 10 మంది భక్తులను కానీ, 10 మంది మతానికి సంబంధించినటువంటి పెద్దలను కానీ, ఆ వ్యక్తులను కానీ మనోభావాలు దెబ్బతీస్తే 100% ఇది వాళ్ళకు శిక్షగా మనం చూపించవచ్చు. ఇది ధర్మంలో ఉంది. భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతంలో కానీ ఇవన్నీ మనకు పొందపరిచి ఉన్నాయి. ఎక్కడైతే ధర్మానికి హాని జరుగుతుందో అక్కడ మనం ఖండన తప్పనిసరి. దీన్ని స్వతహాగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం తీసుకుని ఎవరైనా వేరేలా ఆపాదిస్తే, ఇప్పుడు మీరన్న కామెంట్స్ ఉన్నాయి కదా, ఇలా చేస్తే ఇలా వెంటనే దండన శిక్ష వేయాలి అని అంటున్నారు కదా, స్వప్రయోజనాల కోసం మతాలని అడ్డు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. స్వప్రయోజనాల గురించి దేవీ దేవతల వరకైతే వెళ్ళరు, లేదా మజీదు చర్చిల వరకైతే వెళ్ళరు. ఏదైనా ధర్మం విషయంలో అక్కడ ఆక్యుపై చేసిన భూములు కానీ, లేదా ఆ దేవతని కించపరిస్తే హిందువులకు ఎంత శక్తి ఉందో చూద్దామని కానీ, వీళ్ళు ఎంత నపుంసకులు ఉన్నారో చూద్దామని కానీ మాత్రమే వెళ్తారు. కానీ సొంత స్వలాభం గురించి ఇలాంటి పనులు ఎవరు చేయరు. సొంత స్వలాభం గురించి అంటే నీ దగ్గర ఉన్న చైన్ గుంజుకపోవడమో, లేదంటే నీ దగ్గరకు వచ్చేసి అంటే ఇలాంటివి కాదు. ఇప్పుడు ఒక పాపులారిటీ కోసం కావచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్లు పాపులారిటీ మీరు అన్నది నాకు అర్థమైంది. పాపులారిటీ అనేది అనేక రకాల పనులు ఉన్నాయి. నువ్వు సర్వీస్ చేయి, లేదంటే స్టూడియోలో కూర్చొని రాజకీయ నాయకుడిని తిట్టు, స్టూడియోలో కూర్చొని రాజకీయ నాయకుడు చేసే వక్రీకరణ ఏదైతే ఉందో ముందు చూపి అట్లా కూడా నువ్వు ఫేమస్ అవ్వచ్చు. కానీ దేవీ దేవతలు పూజించే దేవతలు కాబట్టి వాళ్ళని అంటే ఎంతో సమాజము మనోధైర్యాన్ని కోల్పోయి అవమానాల పాలైనట్టుగా, అంటే ఒక తల్లిదండ్రికి అయితే ఎంత అవమానాల పాలవుతుందో ఆ కుటుంబము, అంత మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళు చేస్తున్న విధానాలు 100% సమాజం మాత్రం దెబ్బతీస్తుంది. ఇలాంటి వాళ్ళని
తీయాలి కూడా. అసలు మత భక్తికి అండ్ మత పిచ్చికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? మత భక్తి మత పిచ్చి అంటే ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఒక మతంలో పుట్టా, అది ఏదన్నా ఉండొచ్చు మతం. నా మతాన్ని ఆచరిస్తూ నా భార్య పిల్లలను చూసుకుంటూ నా మతానికి నేను ఏదన్నా సర్వీస్ చేసుకుంటూ పోయేది మత భక్తి అవుతుంది. అదే హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఏంటంటే మనతో పాటు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అన్ని మతాలు కలిసి సోదరభావంగా ఉండాలి అనేదేమో సనాతన ధర్మము. మత భక్తి అనేదేమో ఇంతకుముందు నేను చెప్పింది, నేను బాగుండాలి, ఆ మతంలో పుట్టినందుకు అందరూ బాగుండాలి, నా మతం ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలి అనేది. అది మత పిచ్చి అనేది ఏంటంటే నేను పుట్టినాను కానీ నా ఎదుటోడు అందరూ కూడా నాకన్నా తక్కువ వాళ్ళే, వీళ్ళని నాశనం చేయాల్సిందే, నా మతాన్ని డెవలప్ చేయాల్సిందే అనేది మత పిచ్చి అంటారు దీన్ని. ఇక మనం చూసుకున్నట్లయితే పార్టీ తరపున చూసుకున్నట్లయితే కులగణనకి బీజేపీ వ్యతిరేకమా సమ్మతమా? కులాల విషయంలో బీజేపీ ఎవరిని తక్కువ చూడదు, ఎవరిని ఎక్కువ చూడదు. యాక్చువల్గా ఏంటంటే నిజంగా మనకు అదృష్టం బాగాలేదు, కానీ అదృష్టం బాగుండి 400 సీట్లు వచ్చినుంటే అన్ని కులాలు సమానంగా జీవించి అందరి పిల్లలు సమానంగా బతికి మనమంతా హిందువులం, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఐందవులం అని చెప్పే విధంగా మార్చాలనే సిస్టాన్ని ఇప్పుడు మనమందరం కలిసి వాళ్ళకు సహకరించలేకపోయినాము. అందుకని 400 సీట్లు అనేది చాలా తక్కువ సీట్లు రావడానికి అవకాశం వచ్చింది. అలాంటిది వీళ్ళందరూ ఎవరైతే భారతీయులందరూ ఏకమవుతారో ఆ రోజు మనకి ఈ బాధ వెళ్ళిపోతుంది. నేను చిన్న నువ్వు పెద్ద అనే బాధ ఉండకూడదనే భావంతోనే మనకు 400 సీట్లు కోరుకున్నాము. 400 సీట్లు ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఈ బాధలు మనం ఇంకా ముందు పడవలసిందే. ఎప్పుడైతే సింపుల్ చెప్తున్నాను, మనకు తెలంగాణలోనే చూడు బీసీ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బీసీ సీఎంని ఇస్తానన్నాడు. అయినా బీసీలు ఆ తెలివిని కూడా ఉపయోగించలేదంటే మరి ఇది బీసీలది కూడా తప్పే కదా. ఈరోజు మనం బీసీ అని ఎందుకు అంటున్నాం? బీసీలు మాకెప్పుడు ఇక్కడ సీఎం ఇవ్వలేదు అని వాళ్ళు అడిగారు, ఇస్తానన్నాడు, మీరు గెలిపించలేదు. నిజంగా చెప్పాలంటే అదే కృష్ణ ఉన్నాడు, ఇలా మందకృష్ణ మాదిగా ఉన్నాడు, ఆయన చాలా సర్వీస్ చేశాడు పార్టీకి. కానీ వీళ్ళు బీసీలు చేయలేదు అసలు. ఎందుకు? నిజంగా బీసీల ఓట్లు కరెక్ట్గా ఇట్లా మోడీకి పడితే ఈరోజు బీసీ సీఎం ఉండేవాడు తెలంగాణలో. ఇక అలాగే చూసుకున్నట్లయితే బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అంటారు, దీని మీద మీ స్పందన ఏంటి? బీజేపీ ఒక దగ్గర మత విద్వేషంగా, పలానా దగ్గర బీజేపీ వాళ్ళు మత విద్వేషణతో రెచ్చగొట్టి గొడవలకు కారణమయ్యారు అని చెప్పేసి ఎక్కడా లేదు. బీజేపీ ఏ విధంగా చూస్తుందంటే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని సురక్షంగా నిర్మాణం చేయాలనేదే బీజేపీ యొక్క లక్ష్యం. బీజేపీ ఏం చేస్తుందంటే మతాలతో కూడా పని లేదు, కులాలతో పని లేదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ యొక్క జనజీవన విధానాన్ని చక్కదిద్ది ఎలాంటి విద్వేషాలకు లోను కాకుండా అందరినీ సమభావంగా చూడాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఇప్పటి వరకైతే భారతీయ జనతా పార్టీ నువ్వు వేరు నేను వేరు, ఆ కులం దగ్గర ఈ కులం ఎక్కువ అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈరోజు చూడండి, రాష్ట్రపతిని ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? ఒక ట్రైబల్ అమ్మగారిని తీసుకొచ్చి పెట్టారు. నిజంగా ఆమె కూడా అనుకోలేదు నన్ను తీసుకుపోయి రాష్ట్రపతిని పెడతారని. మరి ఆమె ఒక శివాలయంలో పూజ చేస్తూ వాళ్ళ ఏరియాలో ఆమె అందరినీ సమభావంగా చూస్తుందని ఆమె మంచితనంతో రాష్ట్రపతిని చేశారు. ఈరోజు ప్రధానమంత్రి నాడు బీసీ ప్రధానమంత్రిని చేశారు. అదేవిధంగా అంతకుముందు రాష్ట్రపతి మనకు ఎస్సీని తీసుకున్నారు. అంటే ఇవన్నీ ఈ విధంగా ఇస్తూ ఒకసారి వీళ్ళందరినీ సమభావంలో చూడాలి. గతంలో ఏదైతే ఈ విభజన అంటే కుల విభజన జరగకముందు, అంటే కుల విభజన జరిగింది, ఈ కులాల ఆధిపత్యాల పోరు ఎక్కడి నుంచైతే స్టార్ట్ అయిందో ఈ పోరు మరొకసారి ఉండకూడదని ప్లాన్లో బీజేపీ ఉంది. కానీ ఆ పోరు ఉంటేనే మేము గెలుస్తామని వేరే పార్టీల వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టడం జరుగుతుంది. అరవింద్ రెడ్డి గారు, ఇకపోతే కనుక ఇప్పుడు మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉందో, లాస్ట్ టైం కూడా అదే పార్టీ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ ఆధిపత్యాన్ని చూపించలేకపోయింది, ఓడిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అంటే ఎట్లా ఉంటుందంటే ఇది పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ 1 సీటు, తర్వాత 2 సీట్లు, ఆ రకంగా వస్తూనే ఉంది. ఎక్కడ కూడా పార్టీ మాత్రం డౌన్ కాలేదు. మనం చూసేవాళ్ళు తెలియక డౌన్ అయింది అనుకుంటాం. మనం పార్టీ యొక్క ఓటింగ్ సంఖ్య పెరుగుతుంది. అయితే ఒకటేసారి అందరినీ మనము ఊడ్చి పక్కన పడేసి మన పార్టీని పోషించలేము.
ఒక్కొక్కసారి అక్కడ జనంలోకి ఏదైతే ప్రజలకి మోడీ చేసేది మంచా చెడా అనేది నిజానంగా తెలుస్తుంది కాబట్టి తెలిసినోడు తెలిసినట్టుగా బీజేపీకి ఓటేస్తున్నాడు. ఓటింగ్ శాతం పెరుగుతుంది. మీరు ప్రతి సంవత్సరానికి ఓటింగ్ శాతం ఎంత ఉందో మీరు గూగుల్ని సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఈరోజు మనకు తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1 సీటు కూడా వస్తుందని ఎవరికి లేదు, కానీ ఆంధ్రలో కూడా 8 సీట్లు వచ్చినాయి, 3 ఎంపీలు వచ్చినాయి. అట్లనే నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్కసారి అంటే వాళ్ళ యొక్క వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ వర్కులో ఎంతమంది ప్రజలకు అర్థమవుతుందో దాన్ని బట్టి ఓటింగ్ పడుతుంది. అట్లనే అంటే వీళ్ళు పార్టీని బలోపేతంగా ఆ రాష్ట్రాలలో చూపించలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేంటి, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అయితే ఏంటి, పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారా? అంటే స్థానిక పార్టీలు కొన్ని ఉంటాయి, రాష్ట్రాలలో స్థానిక పార్టీలు కొన్ని ఉంటాయి. ఆ స్థానిక పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అందరు చెడ్డవాళ్ళని చెప్పలేము. ఈ మంచి వాళ్ళని పెట్టుకున్నటువంటి స్థానిక పార్టీలు ఆయా ఏరియాలల్లో ఒకేసారి పోయి బీజేపీ గెలవాలంటే గెలవదు. ఎందుకంటే స్థానిక పార్టీలకు కూడా కొంత పట్టు ఉంటుంది. కొన్ని తర్వాత అంటే వాళ్ళు చేసేటువంటి నిర్వాహకాల తర్వాత ప్రజలు తెలుసుకున్న తర్వాతనే ఓటింగ్ శాతం పెరుగుతుంటుంది ప్రతిసారి. ఇప్పటి వరకు అయితే బీజేపీ ఓటింగ్ శాతం సంవత్సరం టు సంవత్సరం చూసుకుంటే, లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లలో చూసుకుంటే బీజేపీ ఓటింగ్ శాతం చాలా పెరుగుతుంది. కాబట్టి బీజేపీ అనేది ఈరోజు కాకుండా ఇంకొక 10 ఇయర్స్లో 100% దేశవ్యాప్తంగా బీజేపీ అనేది 100% వస్తుంది. అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కసారి వస్తుంది. ఎప్పుడు రానటువంటి కొన్ని స్టేట్లల్లో అక్కడ అసలు మనకు స్థానమే లేదనుకున్న స్టేట్లల్లో ఈరోజు సీఎంని తీసేసుకున్నారు. అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ 8 సీట్లు వచ్చినాయి. ప్రజలకు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద తెలంగాణ చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నించిన విధానం కావచ్చు, రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజలు, తప్పులేదు. రేవంత్ రెడ్డి చేసి ఎన్నుకున్నప్పుడు ఆయన ఏదైతే ప్రజలకు సమన్వయం చేస్తాడో రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడు. రేవంత్ రెడ్డి ఆయనకు ఎలాంటి నిధి అందకపోతే వాళ్ళ నిర్వహణ ఎప్పుడైతే కోల్పోతాడో అప్పుడు ఇంకొక పార్టీ వస్తుంది. అయితే ఇక్కడ జరిగింది ప్రముఖంగా తమిళనాడులో చూసుకుంటే అసలు మోదీ గో బ్యాక్ అనే నినాదాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు అక్కడ అసలు డిఎంకే పార్టీకి బీజేపీకి మధ్య ఉన్న వైరం ఏంటి? అంటే ఇది చెప్తున్నాను. ఎట్లా అంటే స్థానిక పార్టీకి బలం ఎక్కువ ఉన్నప్పుడు, ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ పోయిన టీడీపీ గవర్నమెంట్ టైంలో మోడీ గో బ్యాక్ అని చెప్పేసి బ్లాక్ బోర్డులు వేశారు. విజయవాడ కావచ్చు, అక్కడక్కడ హైవేల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేశారు. అయితే తమిళనాడులో చాలా తక్కువ కదా బీజేపీకి ఓట్లు. అదే చెప్తున్నా ప్రతిసారి 1-2 సార్లు ఏమో గెలిచిందేమో, అంతేగాని బీజేపీ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఎక్కువగా లేదు. అదే ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియా కిందకి వస్తుంది. మనదంతా ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మనం కుల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. రెడ్డి ఉన్నాడా, అరే మనం అందరం రెడ్లకు వేద్దాం, చౌదరి ఉన్నాడా మనం అందరం చౌదరిలం టీడీపీని గెలిపిద్దాం, కాపులు ఉన్నారా మనం అంతా కాపులం దీన్ని గెలిపిద్దాం. అంటే ఓన్లీ మనం వన్ సైడ్ పోతున్నాం. కానీ ఏ పార్టీ భారతదేశాన్ని ఏలుతుంది, ఏ పార్టీ భారతదేశాన్ని బాగోగులు చూస్తుంది, ఏ పార్టీ భారతదేశాన్ని రక్షిస్తుంది, ఏ పార్టీ కులతత్వం లేకుండా సమానత్వాన్ని చేయాలనుకుంటుంది, దాని మీద మైండ్ పెడతలేరు. ఎప్పుడైతే కులాధిపత్యం నడుస్తుందో స్థానిక పార్టీలు ఉంటాయో అప్పటి వరకు ఏంటంటే బీజేపీ స్లోగా మూమెంట్ అవుతుంది. ఎందుకంటే ఏకదం బీజేపీ రావాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది స్థానిక పార్టీల దగ్గర. అక్కడ కుల ఆధిపత్యాలు బాగా నడుస్తుంటాయి, కుల రాజకీయాలు బాగా నడుస్తుంటాయి. కానీ ఆ కుల రాజకీయాలు పోవాలంటే మనం 400 సీట్లు రావాలి. 400 సీట్లు రాలేదు కాబట్టి ఈ కులాధిపత్యంకి సంబంధించినటువంటి స్థానిక పార్టీలు కొంతకాలం ఉంటాయి. ఇవి మనం ప్రధానంగా కామెంట్స్ అయితే చూసాము. కేటీఆర్వి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు అని చెప్పే కామెంట్లు అయితే విన్నామన్నమాట. ఏంటి అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, దీని మీద మీ స్పందన ఏంటి, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సలహాదారుగా ఉండే అవసరం లేదు. రేవంత్ రెడ్డి యాక్చువల్ ఆయన ఒక సీఎం ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే చెప్పాలంటే. ఆయన ఇప్పుడు నేషనల్ సహాయ హోమ్ మినిస్టర్. సహాయ హోమ్ మినిస్టర్ వచ్చేసి ఒక ఎమ్మెల్యేకి సహాయ మంత్రిగా ఎలా ఉంటాడు, సహాయకారిగా ఉండలేడు. కేటీఆర్కి ఏముంది, ఏది మాట్లాడితే అది మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కడుపులో మంట ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి ఉంది అక్కడ నొప్పి ఉంది అని చెప్పుకోక తప్పదు. ఏదో ఒక నొప్పితోనూ ఏదో మాట్లాడతారు. నిజంగా అట్లా ఉంటే ఫస్ట్ ఏదైతే వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి కవితని వాళ్ళే అరెస్ట్ చేస్తుండ్రి. కానీ వాళ్ళు ఏంది ఒక వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు. బీజేపీ పార్టీ ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళదు. బీజేపీ పార్టీ సమాజంలోకి వెళ్ళి వీళ్ళు చేస్తున్న సేవలు చూపిస్తూ
వీళ్ళ మీద నమ్మకాన్ని సొమ్ము చేసుకొని ఆ విధంగా పార్టీ డెవలప్ చేసుకుంటుంది. కానీ ఇట్లా ఒకరి మీద నుంచి ఒకరి మీదకి నీళ్లు చల్లో లేదంటే మాటలతోనో అట్లా వచ్చేది బీజేపీ పార్టీ కాదు. బీజేపీ పార్టీ రావాలంటే మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి, బీజేపీని అర్థం చేసుకునే మనుషులు కావాలి. అలాంటి మనుషులు వచ్చినంత వరకు బీజేపీ పార్టీ గెలవడం అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గెలిచిందని రేవంత్ రెడ్డికి సలహాదారుగా ఎట్లా ఉంటాడో, ఆయన సలహా ఇవ్వడు అసలు. ఆయననే ఒక హోమ్ మినిస్టర్, అది చెప్పాలంటే సహాయ హోమ్ మినిస్టర్ అంటే నేషనల్ మినిస్టర్. ఆయన విషయంలో ఈయన మాట్లాడడం 100% తప్పది. అలాగే మూసీ నది ప్రక్షాళనపై మీ పార్టీ స్టాండ్ ఏంటి? మూసీ నది విషయంకి వచ్చేస్తే రియల్లీ చెప్పాలంటే ఆ ప్రక్షాళన జరగవలసినటువంటి విషయం, ఇది పార్టీలతో పని లేదు. నేను కూడా బీజేపీ అని బీజేపీతో కూడా నేను కాదని నేను ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మూసీ నది వెళ్ళాలంటే ఒక సైడ్ నుంచి దాదాపు 400 అడుగులు లోపలికి మూసేసుకుంటూ వస్తుంది, మరొక సైడ్ నుంచి 400 అడుగు మూసేసుకుంటూ వస్తున్నారు. అంతా చెత్త వేస్తున్నారు, బండ్లు పెడుతున్నారు, తర్వాత వాళ్ళు గోడలు కట్టేసుకుంటున్నారు. రేపటి నాడు మంచి వర్షం, బలంగా వర్షం పడితే ఇందులో నుంచి వెళ్ళే నీరు రోడ్ల మీదకి ఎక్కిందనుకో, ఎన్ని వాహనాలు కొట్టుకుపోతాయి, ఎంతమంది ప్రాణాలు పోతాయి. ఆ ప్రక్షాళన ఇప్పటివరకు ఏ పార్టీ చేయలేదు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రక్షాళన చేస్తుందో, ఇక్కడ రెడ్డి అనేది పక్కకెడదాం, రేవంత్ రెడ్డి అనేది పక్కకెడదాం, ఆ పార్టీ ప్రక్షాళన నెంబర్ 1 ఈ విషయంలో. ఎందుకంటే వీళ్ళు చెరువులు ఆక్యుపై చేయడము, ఎన్నో బిల్డింగ్లు కట్టడం. అయితే ఈ చేస్తున్న దాంట్లో కొంతమంది బడాబాబులని వెనుకేసుకురావడం అనేది తప్పు. ఆ బడాబాబుల ఇండ్లు కూడా కూల్స్తే సామాన్య ప్రజలు కూడా సంతోషిస్తారని చెప్తున్నాను. కానీ ఈ ప్రక్షాళన జరగడం 100% మంచిదే. అది భాగ్యనగరానికి కూడా చాలా మంచిది అది. అండ్ ఇకపోతే అసలు మొత్తంగా ఇప్పటి వరకు బీజేపీ నుంచి తెలంగాణ స్టేట్కి ఎన్ని నిధులైతే వచ్చాయి? నిధుల విషయం చూసుకుంటే మనం నిధుల విషయంలో సంఖ్య చెప్పలేము. కానీ ఈరోజు ఎలాంటి అంటే సెంట్రల్లో ఉంది కాబట్టి బేసిక్గా ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రోత్సాహంతో ఎలాంటి డెవలప్మెంట్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగినాయి? 100% ఈరోజు ఇచ్చే పింఛన్ కావచ్చు, రేషన్ కావచ్చు, లేదంటే రోడ్లు కావచ్చు, రోడ్ల భవనాల నిర్మాణాలు కావచ్చు, ఏవైతే ప్రభుత్వ నిర్మాణాలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కడుతున్నామని అంటారు. కానీ వేరే వేరే దేశాలు కట్టే విధానాన్ని చూసుకుంటే మన దేశం ట్యాక్స్ కట్టేది 1%. కొన్ని దేశాలు 40%, 60% ట్యాక్సీలు కడతాయి. అట్లాంటిది ఒక 10% ట్యాక్స్ కట్టిన దేశంలో ఉన్న ప్రజలు 10% ట్యాక్స్ కట్టినా ఇంకా దీన్ని ఒక అద్దంలాగా తీర్చిదిద్దే మనస్తత్వము భారతీయ జనతా పార్టీకి ఉంది భారతదేశాన్ని నడిపించడానికి. ఇప్పుడు 1% ట్యాక్స్ కడుతున్నారు మన దేశానికి ఎవరు వ్యాపారస్తులు. కానీ 1% ట్యాక్స్తోనే ఇన్ని నడిపిస్తున్నారు కదా. దీంట్లో కూడా ఏదైతే ప్రభుత్వ నిర్మాణాలు కానీ, ప్రభుత్వ రోడ్లు కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ మాత్రం 100% మోడీ ఇస్తున్నటువంటివి 80% డబ్బు ఉంటుంది అందులో. లాస్ట్ అండ్ చివరిగా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లో బీజేపీ తన అధికారాన్ని ఎప్పటికి చూపిస్తుంది అంటారు? అంటే ఎన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది అధికారాన్ని చూపించాలి, అధికార పార్టీగా నిలబడాలి అంటే? తెలంగాణలో ఇప్పుడు చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసే మంచి పనులను బట్టి నెక్స్ట్ వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు ప్రజలు. లేదు అంటే నెక్స్ట్ 100% బీజేపీ వస్తుందని మేము అనుకుంటున్నారు. బట్ మీకు ఉంటుంది కదా ఈ పీరియడ్ ఆఫ్ టైంకి ఖచ్చితంగా మేము రీచ్ అవుతాము అని. అదే ఇప్పుడిప్పుడే కదా ఎలక్షన్లు అయిపోయి మా అంటే ఒక 6 నెలలు అయిపోయింది కదా, మళ్ళీ ఒక 4.5 సంవత్సరాలు పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్కి 100% బీజేపీ వస్తుంది. 2 రాష్ట్రాలలో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ కింది స్థాయిలో వర్క్ బాగా జరుగుతుంది. ఈ బీజేపీ రావాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కొక్క ఏరియాలో బీజేపీ వ్యక్తి లేక ఓట్లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్న డిస్కషన్ అనమాట, ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఆ గవర్నమెంట్ని పడేయడం కోసం బీజేపీ వాళ్ళే హిందూ దేవాలయాలపై దాడులు చేసి మళ్ళీ ఎవరో చేశారు అన్నట్లు క్రియేట్ చేసే అవకాశాలు లేవంటారా? బీజేపీ ఎప్పుడు దాడులు చేయించదు, దాడులు చేయదు. ఎందుకంటే ఏ దాడి జరిగినా పడకూడదామనే ఆలోచనలు అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా పార్టీలో. అయితే అందరి ఆలోచనలు ఒకటే ఉండవు, అందరూ పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వరు కదా. పార్టీ సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో కారో అలాంటిది ఎవరైనా చేశారనుకోండి, పార్టీలో ఒక వ్యక్తి చేశాడు అనుకోండి, సమ్ వ్యక్తి చేశాడు అంటే ఆ పార్టీ అతన్ని బహిష్కరిస్తుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే దేశం లోపల ఏ చిన్న వస్తువుని తప్పు చేసి
3 మతాలు 4 మతాల మధ్యన ఏ చిచ్చు పెట్టినా అది దేశానికి దేశ రాజకీయాలకే దెబ్బొస్తుంది. కాబట్టి దేశాన్ని రక్షించడానికి చూస్తుంది కానీ దేశం లోపల చిచ్చు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చూడదు. ఈరోజు భారతదేశానికి ఒకప్పుడు సైనికునికి బలం ఉండేది కాదు. ఈరోజు భారతదేశం మీద సైనికునికి ఎంత బలం ఇచ్చారంటే వాళ్ళకి ఎక్సలెంట్ గన్నులు ఇచ్చేసి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. ఒక ఉగ్రవాది అని తెలిసిందంటే మీరు పరిశీలించి మీరే చూసుకోవచ్చు అని. అలాంటి అవకాశం ఎప్పుడు ఇవ్వలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ట్రైన్లు పడిపోయినా ఎక్కువ శాతం పడిపోకుండా ఎందుకు పడిపోయింది దాని మీద పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో పట్టుకుంటున్నారు, అతన్ని కూడా శిక్షిస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్లో వచ్చిన తర్వాత ఎక్కడ కానీ బాంబు దాడులు దాదాపు శూన్యమైపోయినాయి. లేకపోతే బాంబు దాడులు కానీ అనేక రకాల మానవ బాంబులు ఎన్నో రకాలు జరిగినాయి. మన మిలిటరీ వాళ్ళని చంపినరు, మిలిటరీ వాళ్ళని చంపినా కానీ మన పేపర్లలో రాకుండా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. అట్లాంటిదంతా చాలా తావాలా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని ప్రతి మనిషి కూడా చూడాలి. ప్రతి మనిషి ఇంటికి ఏదో ఒక రకంగా ఏదో ఒక స్కీమ్ రూపకంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఫండ్ వెళ్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధాని మోదీని గౌరవంగా చూస్తాయి, గౌరవిస్తారు కూడా. బట్ మన ఇండియన్స్లో కొంతమంది ప్రధాని మోదీకి ఆ వాల్యూ ఇవ్వరు. ఏంటి లోపం? అదే ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో మనకు శత్రువులు ఉంటారు. మన ఇంట్లో అందరూ మనల్ని మంచిగా ఉన్నారని అన్నారు. మన ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఇల్లు సక్రమంగానే ఉంది, ఇంటికి మంచి పేరు వస్తుంది. కానీ ఇంట్లోనే 4 కొడుకులు ఉంటారు, 4 కోడళ్ళు ఉంటారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇది కలియుగం. ఇది ఎక్కడ చిచ్చు పెడతారో తెలియదు. కాబట్టి లోపల అనేది ఇదంతా చిన్నదే. కానీ భారతీయ జనతా పార్టీ మోదీ కావచ్చు, రేపు ఇంకొక ప్రధాని కావచ్చు, లేదా రాష్ట్రపతి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే భారతదేశాన్ని రక్షణలో ఉంటారు. కానీ లోపల ఒక కూరగాయకి బెండకాయకో బీరకాయకో ఇలాంటి కూరగాయకి ఇట్లా లోపల పురుగు ఏం చేస్తుంది అనేది లోపల ఉన్నటువంటి జనం కూడా మనం దాన్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునే బాధ్యత భూమి మీద పెట్టిన ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది, మానవ హక్కులు అనేది. కాబట్టి మన ముందు తప్పు జరిగినా, మన పక్కన తప్పు జరిగినా, మన వెనక తప్పు జరిగినా, మన దేవీ దేవత విషయంలో అట్లా జరిగినా మనం దాని మీద ఖండించవలసిన అవసరం ఉంది. అలాంటి విషయాలే మన భారతదేశంలో ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని ప్రతి ఒక్కరికి నిర్ణయంగా తెలియపరుస్తున్నాం. అరవింద్ రెడ్డి గారు పిలవంగల్నే మా స్టూడియోకి వచ్చి సనాతన ధర్మం గురించి మీ అభిప్రాయాలని మా ప్రేక్షకులకి తెలియపరిచినందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.